सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं కృష్ణం వందే జగద్గురుం. మనం భగవద్గీత 177వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 16వ అధ్యాయంలో 8వ శ్లోకం వరకు ముగించుకున్నాం. ఇప్పుడు 16వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు శ్లోకాలు చాంట్ చేస్తాను. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షోడశోऽధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగः శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీం దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్కామహైతుకం ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః. 16వ అధ్యాయాన్ని ప్రధానంగా 3 అంశాలుగా విభజించవచ్చు అని చూస్తూ వస్తున్నాం. అవి 1 దైవీ సంపత్తి శ్లోకాలు 1 నుంచి 3 వరకు, 2 ఆసురీ సంపత్తి శ్లోకాలు 4 నుంచి 21 వరకు, 3 శాస్త్రం యొక్క ప్రాముఖ్యత శ్లోకాలు 22 నుంచి 24 వరకు. మనం మొదటి అంశం ముగించుకుని 2వ అంశంలోకి అడుగు పెట్టాము. అది ఆసురీ సంపత్తి శ్లోకాలు 4 నుంచి 21 వరకు. 4వ శ్లోకంలో ఆసురీ సంపత్తికి కొన్ని లక్షణాలను పేర్కొన్నాడు కృష్ణ పరమాత్మ. అందువల్ల 4వ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి చూద్దాం. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాసురీం. దైవీ సంపత్తికి 26 లక్షణాలను పేర్కొంటే ఆసురీ సంపత్తికి 6 పేర్కొన్నాడు. కానీ వాటి గురించి చాలా విస్తారంగా చెప్పుకొచ్చాడు.
అంటే చెడు లక్షణాలు కొన్నే ఉన్నా కూడా ఎంత హానికరమో, మంచి లక్షణాలు అన్నీ ఉన్నా కూడా మనం కొన్నైనా ఎందుకు పెంచుకోలేమో ఇక్కడ వివరించుకొస్తున్నాడు కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ పేర్కొన్న ఆసురీ లక్షణాలు దంభం, దర్పం, అభిమానం, క్రోధం, పారుష్యం, అజ్ఞానం. దంభం అంటే వాక్పరంగా గొప్పలు చెప్పుకోవటం. దర్పం అంటే పెద్దవారిని కూడా గౌరవించకపోవటం, అంటే కర్మపరంగా అభిమానాన్ని చూపించటం. ఈ దర్పానికి దుర్యోధనుడు, రావణాసురులే గొప్ప ఉదాహరణలు. అభిమానం అంటే తానే పూజనీయుడు అనుకుని విర్రవీగటం. క్రోధం అంటే కోపాన్ని ప్రదర్శించటం, తనకి అధికారం ఉంది కాబట్టి ఎవరిని అరిచినా చెల్లుబాటు అవుతుంది అనే గర్వం ఉండటం. 5 పారుష్యం అంటే పరుషంగా మాట్లాడటం. 6 అజ్ఞానం. ఇక్కడ ఆత్మ అజ్ఞానం కాదు, మనం విలువల గురించి చూస్తున్నాం కాబట్టి ధర్మపరంగా అజ్ఞానం, ధర్మశాస్త్రాన్ని గురించిన అజ్ఞానం, ధర్మాధర్మ వివేకం లేకపోవటం. వీటిని ఆసురీ సంపత్తి అంటారు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఆసురీ సంపదం అభిజాతస్య భవంతి. ఈ ఆసురీ సంపత్తితో పుడతారు కొంతమంది, పుట్టకపోయినా కొంతమంది దాన్ని పెంపొందించుకుంటారు. 5వ శ్లోకంలో దైవీ సంపద్విమోక్షాయ భవతి. ఆసురీ సంపత్తి ఉంటే ఏమవుతుంది, దైవీ సంపత్తి ఉంటే ఏమవుతుంది, కృష్ణ పరమాత్మ రెండు ప్యారలల్గా చెప్పుకుంటూ వస్తాడని చూస్తూ వస్తున్నాము. ముందు దైవీ సంపత్తి గురించి చెప్పాడు. దైవీ సంపత్తి ఉంటే మోక్షం వస్తుంది, భవతి మనం కలుపుకున్నాం. అదే ఆసురీ సంపత్తి ఉంటే ఏమవుతుంది, నిబంధాయ ఆసురి, బంధించి వేస్తుంది ఆసురీ సంపత్తి. కానీ నువ్వు కంగారు పడకు అర్జున, మా శుచః దైవీం సంపదం అభిజాతః అసి పాండవ. నువ్వు దైవీ సంపత్తితో పుట్టావు, నువ్వు బెంగపడకు అని అభయం ఇచ్చాడు. 6వ శ్లోకంలో మానవాళిని ఈ 2 రకాల మనుషులుగా విభజించవచ్చు అన్నాడు. అస్మిన్ లోకే ద్వౌ భూత సర్గౌ. సో ఈ మనుషులని ఈ లోకంలో 2గా విభజించవచ్చు. ఏమిటా 2? దైవ ఆసుర ఏవచ. అయితే దైవీ సంపత్తి ఉన్నవారు లేదా ఆసురీ సంపత్తి ఉన్నవారు. మనం ఈ ఆసురీ సంపత్తిలో సూక్ష్మ భేదం చూసాం. అసురులు, రాక్షసులు అని చూసాం. అసురులు అంటే రాగ ప్రధానంగా ఉన్నవారు, అందువల్ల వారు కామ ప్రధానంగా ఉంటారు. వారు ఎంతసేపు కోరికలు కోరుతూ ఉంటారు, ఇంద్రియాలలో రమిస్తూ ఉంటారు. రాక్షసీ స్వభావం అంటే ద్వేష ప్రధానంగా ఉన్నవారు, అందువల్ల కోపం ఎక్కువగా చూపించేవారు. వారి నుంచి మనం రక్షణ కోరుకుంటున్నాం అంటే వారి నుంచి పారిపోయి రక్షణ కావాలి అనుకుంటున్నాం అని చూసాం. ఈ రెండింటిని కలిపేసి కృష్ణ పరమాత్మ ఇక్కడ ఆసురీ సంపత్తి మాత్రమే చెప్తున్నారు. ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు ఆధ్యాత్మికత వైపు రారు, లౌకిక ప్రపంచం వైపే మొగ్గు చూపుతూ ఉంటారు. దైవో విస్తరస ప్రోక్త పార్థ. నేను దైవీ సంపత్తి గురించి నీకు విస్తారంగా చెప్పేశాను ఓ అర్జున అంటున్నాడు. నిజానికి 3 శ్లోకాల్లో 26 దైవీ సంపత్తి లక్షణాలను పేర్కొని వదిలేశాడు. వాటి వివరణ మనం స్వామీజీ ఇచ్చిన దాన్ని బట్టి చూసాం. కానీ నీకు దైవీ సంపత్తి గురించి చెప్పాను, ఇప్పుడు ఆసురీ సంపత్తి గురించి వివరంగా చెప్తాను అని చెప్తున్నాడు. ఎందువల్లంటే ఆసురీ సంపత్తి పెంచుకోకుండా ఉండాలి మనం. దైవీ సంపత్తిని పెంపొందించుకోవాలి, ఆసురీ సంపత్తిని పారద్రోలాలి. ఆసురీ సంపత్తిని పారద్రోలటం చాలా కష్టం. అందువల్ల ముందు దాని గురించి వివరంగా చెప్తాను అని ఉపోద్ఘాతం ఇచ్చాడు 6వ శ్లోకంలో. 7వ శ్లోకంలో వారి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పాడు. ఏమిటది? అసురాహ నా విదుహు. ఈ ఆసురీ సంపత్తి ఉన్న వారికి చాలా విషయాలు తెలియవు. ఆసురీ సంపత్తి ఉన్నవారు లౌకిక జీవనం మీద మొగ్గు చూపుతారు, వారికి రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయి, వారి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు అని చూసాం. ప్రవృత్తిం నా విదుహు. వారికి ఏం చెయ్యాలో తెలీదు. ప్రవృత్తి అంటే మనం చేసే కర్మలు, నివృత్తి అంటే చేయకూడని కర్మలు. వారికి ప్రవృత్తిం నా విదుహు, నివృత్తించ నా విదుహు.
చేయాల్సిన కర్మలేమిటో తెలీదు, చేయకూడని కర్మలేమిటో తెలీదు. అంటే వారికి ధర్మశాస్త్రమే తెలీదు. ధర్మశాస్త్రం నేర్చుకుంటే డూస్ అండ్ డోంట్స్ తెలుస్తాయి. 10 కమాండ్మెంట్స్ ఆఫ్ అవర్ రిలీజియన్ తెలుస్తాయి. మనం యమనియమాలు అని నేర్చుకుంటాం. ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు. అవేవి వీరికి తెలీదు. ఎందుకంటే వీరు ధర్మశాస్త్రం అనేది ఉందని ఒప్పుకోరు, ఉన్న దాని జోలికి పోరు. అందువల్ల చేయాల్సిన కర్మలు తెలీదు, చేయకూడనివి అంతకన్నా తెలీదు. న శౌచం న అపి ఆచారః న సత్యం తేషు విద్యతే. వారికి ఏం తెలియవో ఉదాహరణకి కొన్ని చెప్తున్నాడు. శౌచం అంటే శుచి, శుభ్రత. ఆంతర శుచి గురించి అసలే తెలీదు. బాహ్య శుద్ధే ఉండదు ఇలాంటి వారికి. ఇంకా ఆంతర శుద్ధి, మనసు ప్రశాంతంగా చెడు ఆలోచనలు లేకుండా ఉండే ప్రశ్నే లేదు. కాబట్టి శౌచం లేదు. ఆచారం తెలీదు. మన శాస్త్రం విధించిన ఆచారం సూర్యోదయం లోపే లేవాలి. సూర్యుడు మనకి ప్రత్యక్ష దేవత. కానీ వారు బారెడు పొద్దెక్కితే గాని లేవరు. లేచాకన్నా ఏం చేస్తారు? లౌకిక విజయంలో పడిపోతారు, కానీ ఆధ్యాత్మ చింతన ఉండదు. నా శౌచం. అందువల్ల ఆధ్యాత్మిక శుచి అసలే తెలియదు వారికి. నా సత్యం తేషు విద్యతే. వారు విలువలకు కూడా విలువనివ్వరు. విలువలకు ఎప్పుడు విలువనిస్తారు? ధర్మశాస్త్రం తెలిస్తే. ధర్మశాస్త్రం తెలియదు కాబట్టి ఒక విలువను పాటించాలి అనే విషయమే తెలియదు. సత్యం అనే ఒక విలువను తీసుకున్నారు. ధర్మశాస్త్రం తెలియని వారికి సత్యం విలువ అస్సలు తెలియదు. సత్యమే పలకాలి, మంచి పనులే చేయాలనే విషయాలు తెలియవు. పైగా మోక్షాన్ని పొందలేవు అని చెప్తే మోక్షం ఎవరికి కావాలి అని ఎదురు మన్నే ప్రశ్నిస్తారు. ఎందుకంటే వారి జీవితం అంతా పరుగో పరుగు. జీవితం అనే పరుగు పందెంలో పడిపోయి ఆధ్యాత్మిక చింతన అనేది ఒకటి ఉంది. మనిషిగా పుట్టినందుకు ఆత్మజ్ఞానం పొందాలి అనే విషయమే వారికి తెలియదు. 8వ శ్లోకం మళ్ళీ ఒకసారి చూద్దాం. అసత్యమప్రతిష్టం తే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. అసత్యం. సత్యం అంటే ఇక్కడ వేద ప్రమాణం. అసత్యం అంటే వేద ప్రమాణాన్ని నమ్మరు. అప్రతిష్టం, ఇక్కడ ప్రతిష్ట అంటే ధర్మం. అందువలనే గురువు ద్వారా నేర్చుకోవాలి అంటారు. ఏ సందర్భంలో ఏ పదానికి ఏ అర్థం వచ్చిందో దాన్ని చాలా లోతుగా విశ్లేషించి గురువులు చెప్తారు. సో మళ్ళీ వెనక్కి వెళ్తే సత్యం అంటే వేద ప్రమాణం, అసత్యం అంటే వేదాన్ని ప్రమాణంగా నమ్మరు. అప్రతిష్టం, ప్రతిష్ట అంటే ధర్మం. అప్రతిష్టం అంటే ధర్మాన్ని అసలు పాటించరు. ధర్మం అంటే ప్రపంచంలో పాటించాల్సిన నైతిక విలువలు, పర విలువలను పాటించరు. అనీశ్వరం ఆహుహు. సృష్టికర్త ఎవరు అంటే వాళ్ళు వేదో నాస్తి ధర్మో నాస్తి అనే వాళ్ళకి ఇంకా భగవంతుడు ఉన్నాడు అంటే ఏం నమ్ముతారు? ఈశ్వరుడు కూడా లేడు. ఈశ్వర అపి నాస్తి అంటారు. దేవుడు లేడంటే మతం, దేవుడు లేదు అని అంటే మతం లేదు, ఆధ్యాత్మికత లేదు. ఇంకా అన్నీ తిరస్కరించుకుంటూ వస్తే మిగిలింది ఏమిటి అంటే జీవితాన్ని అనుభవించు, ఖావో పీవో మజా కరో అంటారు, లేదా ఈ డ్రింక్ అండ్ బీ మెరీ అంటారు. తిను తాగు ఆనందించు అంటారు. ఏ భాషలో చూసినా ఇదే వెర్రితలలు వేస్తోంది, కానీ ఆధ్యాత్మిక వైపు రమ్మని చెప్పరు. మరి సృష్టి ఎలా జరిగింది? భగవంతుడు లేకపోతే ఎలా సృష్టించాడు అంటే అపరస్పర సంభూతం అంటారు. అపరహ అంటే పురుషుడు, పరహ అంటే స్త్రీ. అపరస్పరహ అంటే పురుషుడు స్త్రీల సంయోగం వల్ల సంభూతం సంభవించింది అంటారు. ఆ సంయోగం ఎందువల్ల జరుగుతోంది అంటే కామహైతుకం. దానికి 2 అర్థాలు చెప్పచ్చు. కామం వల్ల వారు కలుస్తున్నారు. ఇంకొక అర్థం ధర్మపరంగా తీసుకుంటే సంతానోత్పత్తి కోసం కలుస్తున్నారు. పిల్లలు కావాలనే కోరిక వల్ల కలుస్తున్నారు. అంతేగాని ఇందులో భగవంతుని పాత్ర ఏమీ లేదు అంటారు వారు. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాం. 9వ శ్లోకం చూద్దాం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః
క్షయాయ జగతో హితాః ఏతాం దృష్టిమవష్టభ్య. ఈ ఆసురీ సంపత్తి ఉన్నవారు, ఇటువంటి దృష్టి ఉన్నవారు లౌకిక జీవనానికే కట్టుబడి ఉంటారు. వారు ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతారు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇంద్రియాలకు అందేది. ఇంద్రియాలకు అందనిది ఇంకొకటి ఉంది అంటే వారు నమ్మరు. ఇంద్రియాలకు అతీతంగా ఒకటి ఉందని, దాన్ని ఇంకొక ప్రమాణం ద్వారా మాత్రమే తెలుసుకోగలమని మనం అంటే వారు ససేమిరా ఒప్పుకోరు. వారి వాదన ఎంత మూర్ఖంగా ఉంటుందంటే, ఒక గుడ్డివాడిని తీసుకోండి, అతనికి పంచ జ్ఞానేంద్రియాల్లో 4 జ్ఞానేంద్రియాలే పనిచేస్తున్నాయి. కన్ను అనే జ్ఞానేంద్రియం పనిచేయదు. వారితో మీరు ఒక దృశ్య ప్రపంచం ఉందని, అందులో అద్భుతమైన రూపాలు రంగులు ఉన్నాయి అని చెప్తే వారేమంటారు? ససేమిరా ఒప్పుకోరు. అసలు 4 ఉన్నాయి అంటారు. లేదు దృశ్య ప్రపంచం ఉంది అని మీరు చెప్తే, సరే మీరు అంత ఉంది అంటే అయితే నాకు ఈ 4 ఇంద్రియాల్లో ఏదో ఒక ఇంద్రియంతో చూపించండి, అప్పుడు నమ్ముతాను అంటారు. అతనితో ఇదిగో చూడు బాబు, మొత్తం 5 ఇంద్రియాలున్నాయి. చెవితో శబ్దాన్ని వింటావు, ముక్కుతో వాసనను చూస్తావు, అలాగే కంటితో రూపాలను రంగులను చూస్తాము. నీకు కన్ను కనపడటం లేదు కాబట్టి దాన్ని చూడలేవు, నీకు ఈ రంగు రూపులు తెలియవు అని అంటే అతను మొండికేస్తాడు. లేదు ఇది కాక ఇంకో ప్రమాణం ఉందంటే నేను నమ్మను పొమ్మంటాడు. నాకున్న ఈ 4 ఇంద్రియాలతో నా దృశ్య ప్రపంచాన్ని చూపించు, లేదా అది ఉందని నేను ఒప్పుకోను అంటాడు. అది మొండివాదనగా మనకి కనిపిస్తుంది, కానీ మనం చేస్తున్నది అదే. ఈ ప్రత్యక్ష ప్రమాణాలు కాక వేరే ప్రమాణం ఉంది, దాన్ని శాస్త్ర ప్రమాణం అంటారు. అది 6వ ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎంత ఖచ్చితంగా నమ్ముతామో, కన్ను చూపించిన దాన్ని ఎంత ఖచ్చితంగా నమ్ముతామో, వేదం చెప్పిన దాన్ని కూడా అంత ఖచ్చితంగానూ నమ్మాలి. వేదవాక్కు బ్రహ్మవాక్కు అంటుంటాం మనం. అనటం వరకే. నిజంగా వేదంలో చెప్పినది ఇలా చెప్పింది అంటే నమ్మం. ఎందువల్ల అంటే మనకున్న ప్రమాణాలు ఆబ్జెక్ట్ని చూపించేవి మాత్రమే. 5 ప్రమాణాలు ఉపయోగిస్తాం మనం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం. ఆ ప్రత్యక్ష ప్రమాణంలో 5 జ్ఞానేంద్రియాలను ఉపయోగించి శబ్ద స్పర్శ రూప రసగంధాల గురించిన జ్ఞానాన్ని పొందుతాం. అవి కాక 4 తర్క ప్రధానంగా వచ్చిన ప్రమాణాలు ఉన్నాయి. అవి అనుమాన ప్రమాణం, అర్థాపత్తి ప్రమాణం, అనుపలబ్ధి ప్రమాణం, ఉపమాన ప్రమాణం. కానీ ఈ 4 కూడా ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆధారంగా చేసుకుని వచ్చినవే. అంటే వీటన్నింటికి మూలం ప్రత్యక్ష ప్రమాణం. మనకి ఈ 5 తెలుసు. సైన్స్ వాడేది కూడా ఈ 5. అందువల్ల సైన్స్ మనకు ఒక పెద్ద ప్రమాణం. ఆత్మ ఉంది అంటే నాకు సైన్స్ పరంగా చూపించండి అంటారు. సైన్స్ ఇంకొక ప్రమాణం, శాస్త్రం ఇంకొక ప్రమాణం. ఒక ప్రమాణంలోకి ఇంకొక ప్రమాణాన్ని తీసుకువెళ్ళలేము. గుడ్డివాడు ఎలా దృశ్య ప్రపంచాన్ని వేరే ప్రమాణంతో చూడలేడో, అలా వేద ప్రమాణాన్ని ఉపయోగించకపోతే మీరు ఆత్మజ్ఞానాన్ని పొందలేరు అంటుంది శాస్త్రం. గుడ్డివాడు కన్ను లేదు అంటే నష్టపోయేది ఎవరు? అతనే. రంగుల ప్రపంచానికి ఏమీ నష్టం లేదు. రంగుల ప్రపంచం యొక్క అద్భుతాన్ని చూసి మైమరిచిపోవాలి అంటే కన్ను అనే ప్రమాణం ఇంకోటి ఉంది, దాన్ని వాడి తీరాలని అర్థం చేసుకోవాలి. అంతేకాని దాన్ని వేరే ప్రమాణాలతో చూడలేరు. అదేవిధంగా శాస్త్రం వేదాన్ని 6వ ప్రమాణం అంటుంది. నేత్రాలతో జగత్తుని చూస్తే జ్ఞాననేత్రంతో బ్రహ్మను చూస్తాము అంటే బ్రహ్మ గురించి అర్థం చేసుకుంటాం. బ్రహ్మ గురించి తెలిపే ప్రమాణం వేద ప్రమాణం. వేదాన్ని అవునని కానీ కాదని కానీ ప్రత్యక్ష ప్రమాణమైన ఇంద్రియాల ద్వారా చెప్పలేరు. కంటిని ప్రమాణంగా ఎంత ఖచ్చితంగా నమ్ముతారో అలా వేదాన్ని కూడా అంత ఖచ్చితంగాను నమ్మితేనే ఒక అద్భుతమైన లోకంలోకి మిమ్మల్ని తీసుకువెళ్తుంది వేదం. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. మీరు చూస్తే దాన్ని నమ్మి తీరుతారు. ఇక్కడ చూడలేదు కాబట్టి నమ్మను అంటే అది కుదరదు. ఆత్మజ్ఞానాన్ని వేద ప్రమాణం ద్వారానే పొందాలి, వేరే ఏ ప్రమాణం ద్వారాను పొందలేరు. అలా నేను వేద ప్రమాణంతో పొందను,
నా కంటి ద్వారానో, సైన్స్ అనే ప్రమాణం ద్వారానో పొందుతాను అంటే నష్టపోయేది మీరే. శాస్త్రమేమి నష్టపోదు, గురువు నష్టపోడు, అపౌరుషేయ ప్రపంచం నష్టపోదు. కానీ ఈ విషయం లౌకికంలో మునిగి తేలే వారికి అర్థం కాదు. పైగా వారు వెన్ను వీర్చుకుని తిరుగుతారు. మేము అన్నీ తార్కికంగా ఆలోచిస్తాము. వాయి 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 అన్నదానికి ఆన్సర్ తెలిస్తేనే మేము నమ్ముతాము అంటారు. పూర్వం క్యూరియాసిటీ కిల్స్ ద క్యాట్ అని ఒక సామెత ఉండేది. ఇప్పటి పిల్లలకి మీరు అది చెప్తే విచ్ క్యూరియాసిటీ, విచ్ క్యాట్, వై డిడ్ ఇట్ కిల్ అంటారు. ప్రతిదానికి వారికి ఒక నిరూపణ కావాలి. చెప్పింది చెప్పినట్టుగా వినరు. గుడ్డివాని వ్యవహారంగా ఉంటుంది. గుడ్డివాడు ఏమన్నాడు? నాకున్న తక్కిన ఇంద్రియాలతో కన్ను చూసే విషయాలను చూపించు అన్నాడు. అది మూర్ఖంగా కొట్టివేస్తాం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నది అదే. నాకున్న ఈ 5 ప్రమాణాలలో ఒకదానితో ఆత్మని చూపించు అంటున్నాం. అది జరగదు అంటుంది శాస్త్రం. శాస్త్రం అనే అర్థంలో తెలుసుకోవాలి ఆత్మజ్ఞానాన్ని అంటారు. అందువల్ల వీరు లౌకిక ప్రపంచానికి అంకితమైపోతున్నారు. నష్టాత్మనః. అలా లౌకిక ప్రపంచానికి అంకితమైపోతే నష్టపోయేదెవరు? వారే. ఎందుకంటే వారు సృష్టిలో అత్యధిక భాగమైన అంశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోవాలంటే వేదానికి రావాలి. వేదం నిర్వచనమే ఇది. ప్రత్యక్షేనానుమిత్వా వా యస్తూపాయో న బుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. వేదం 6వ ప్రమాణం. అది చూపించే ప్రపంచం పంచ జ్ఞానేంద్రియాలకు అందదు. ఎలాగైతే కన్ను చూపించే రంగుల ప్రపంచాన్ని వేరే ప్రమాణాలు చూపించలేవో, అలాగే వేదం చూపించే ప్రపంచాన్ని కన్ను కూడా చూపించలేదు. అందువల్ల ఇటువంటి వారు నష్టపోతారు. ఎందుకు నష్టపోతారు? అల్పబుద్ధయః. వారి బుద్ధి అల్పంగా ఉంది. అంటే వారికి అసలైన విషయం తెలియటం లేదు. ప్రమాణం గురించిన వివరాలు తెలియటం లేదు. ఒక ప్రమాణం చూపించేదాన్ని ఇంకొక ప్రమాణం చూపించలేదు. కన్ను చూపించే వస్తువుని చెవి అవునని నిరూపించలేదు, కాదని కొట్టివేయలేదు. ఉదాహరణకు కన్ను ఒక రంగును చూపించి ఇది పసుపు రంగు అని చెప్తే చెవులు అవును ఇది పసుపు రంగే అని నిర్ధారించలేవు, కాదు ఇది పసుపు రంగు కాదని ఖండించలేవు. ఇదే సూత్రం వేద ప్రమాణానికి కూడా వర్తిస్తుంది. వేద ప్రమాణం చూపించేదాన్ని ప్రత్యక్ష ప్రమాణం అవునని నిరూపించలేదు, కాదని ఖండించలేదు. అలాగే సైన్సు వేద ప్రమాణం చూపించేదాన్ని అవునని నిరూపించలేదు, కాదని ఖండించలేదు. ఇది ప్రమాణం యొక్క పరిధి. ఒక ప్రమాణంలోకి ఇంకొక ప్రమాణం చొరబడలేదు. ఒక ప్రమాణం చెప్పిన దాన్ని ఇంకొక ప్రమాణం చెప్పకూడదు. ప్రమాణం నిర్వచనం మనంతట మనకి తెలియని విషయం, కొత్త విషయం బోధించాలి. ఒక ప్రమాణం చెప్పేసింది ఇంకో ప్రమాణం చెప్తే అది వృధా అవుతుంది. ఇది అందరికీ అర్థం కాదు. అందువల్ల వేదం చెప్పిన దాన్ని సైన్స్ పరంగా నిరూపించాలని చూస్తారు. అది జరిగే పని కాదు. అలా నిరూపించలేమని అర్థం కాక వారి తప్పు తెలుసుకోలేక తప్పుని వేదాల మీద తోసేస్తారు. అసలు వేదాలే లేవు పొమ్మంటారు. అర్థం కానిది వారికి, కానీ అర్థం కాని విషయం లేదు పొమ్మంటారు. అందువల్ల వారి బుద్ధి అల్పబుద్ధి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఏతాం దృష్టిమవష్టభ్య. ఇటువంటి లౌకిక దృష్టి ఉండటం వల్ల వారే నష్టపోతున్నారు. ఉగ్రకర్మాణః. వారు ఎందుకు నష్టపోతున్నారు? అర్ధకామాల వెంట పరుగులు తీయటం వల్ల ధర్మాన్ని ఉల్లంఘిస్తున్నారు. శరీర ధర్మాన్ని పాటించబోతే శరీరాన్ని అనారోగ్యం పాలు చేసినట్టే, సమాజానికి ఉండాల్సిన ధర్మాన్ని పాటించకపోతే సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. జగతః క్షయాయ ప్రభవంతి. అందువల్ల వీరు జగత్తునే నాశనం చేస్తున్నారు. అంటే సమాజం యొక్క నాశనానికి కారణమవుతున్నారు. జ్ఞానానికి విజ్ఞానం తోడవాలి. జ్ఞానం అంటే లౌకిక జ్ఞానం, విజ్ఞానం అంటే ధార్మిక జ్ఞానం. లౌకిక జ్ఞానం పెరిగి ధార్మిక జ్ఞానానికి విలువనివ్వకపోతే సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అందువల్ల జగత్తు నాశనం అవుతుంది అంటున్నాడు పరమాత్మ. ఉగ్రవాదులు ఎక్కువ అవుతారు. సైన్స్ని చెడు కారణాలకు ఉపయోగించే అవకాశం ఉంది.
ఈ సైన్స్ ఏ బూన్ ఆర్ ఏ బెయిన్ ఒక పెద్ద చర్చనీయాంశక అంశం. సైన్స్ వల్ల ప్రయోజనం ఉందా, హాని కలుగుతుందా అంటే రెండూ ఉన్నాయి. సైన్స్ దానంతట అది మంచి కాదు, చెడు కాదు. దాన్ని వినియోగించే సొసైటీని బట్టి అది ఉంటుంది. ఒక కత్తిని ఒక పేషెంట్కి ఆపరేషన్ చేయటానికి వాడవచ్చు, ఒక వ్యక్తి మెడ తెగ నరకటానికి వాడవచ్చు. సో కత్తిది లోపం లేదు, కత్తిని వాడే వ్యక్తిలో లోపం ఉంది. అదేవిధంగా సైన్స్ మనకి ఎన్నో కంఫర్ట్స్ ఇచ్చింది, ఎన్నో గ్యాడ్జెట్స్ ఇచ్చింది, విజ్ఞానాన్ని ఎంతో పెంపొందించింది, వసుధైక కుటుంబం చేసింది. కానీ ఇప్పుడు ఆ సైన్స్ని దుర్వినియోగం చేయడానికి చూస్తున్నారు ఉగ్రవాదులు. ఒక చిన్న బాంబుతో దేశాలనే నాశనం చేయవచ్చు. ఆ అణుబాంబుని అలాంటి వాటికి వాడితే మొత్తం విధ్వంసక చర్యలే అవుతాయి. అంటే సమాజాన్ని నాశనం చేయటానికి ఉపయోగపడు. అందువల్ల లౌకిక జ్ఞానంలో పడి తిరుగుతుండే వారికి ధర్మశాస్త్రం తెలియదు. అహితాహ అంటే వీరు మానవాళికి శత్రువులు అవుతారు. అందువల్ల వీరు చదువున్న కుసంస్కారులు అవుతారు. సాక్షర రాక్షసాహ భవంతి. సాక్షర అంటే చదువుకున్నవారు, విద్యావంతులు. కానీ వారి చదువుని రాక్షస చర్యలకు వాడుతున్నారు. తమాషాగా సాక్షర తిరగేస్తే రాక్షస అనే అవుతుంది. అంటే చదువుకుని ధర్మాన్ని పాటించని వారు రాక్షసులే అవుతారు. పురుషార్థాల మీద విశ్లేషణ చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఒకసారి ఆగి మనం మానవాళికి వేదం నిర్దేశించిన పురుషార్థాలను విశ్లేషించుకోవాలి. పురుష అంటే మనిషి. పురుష అంటే పురుషుడు మాత్రమే కాదు, మనిషి. అర్థ అంటే లక్ష్యం. అందువల్ల పురుషార్థాలు అంటే మానవ లక్ష్యాలు. వాటిని పురుషార్థాలు అని ఎందుకన్నారంటే ఈ పురుషార్థాలను మనిషి మాత్రమే సాధించగలడు. తనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని పట్టువదలని విక్రమార్కునిలాగా దాన్ని సాధించటానికి ప్రయత్నించగలడు. ఎందుకంటే మనిషికి మాత్రమే ఫ్రీ విల్ ఉంది, మనిషి మాత్రమే బుద్ధిజీవి. నిద్ర, ఆకలి, మైథునం ఈ లక్షణాలన్నీ జంతువులకి మనిషికి ఉంటాయి. అందులో మనిషి పశువుతోనే సమానం. కానీ మనిషి ప్రత్యేకంగా నిలబడినది దేనివల్ల అంటే తనకున్న పురుష బుద్ధి వల్ల. ఆ పురుష బుద్ధి వల్ల ఫ్రీ విల్ ఉపయోగించవచ్చు, కర్మ చేయవచ్చు. కర్మ నిర్వచనం అసంకల్పిత కర్మ కాదు, మనకు తెలియకుండా చేసే శ్వాస పీల్చుకోవటం, గుండె కొట్టుకోవటం కర్మలోకి రావు. కర్మ నిర్వచనం కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. చేస్తాను, చేయను, ఇంకొకలాగా చేస్తాను. ఈ భగవద్గీత ప్రసంగం వింటాను, వినను, దీని బదులు ఇంకొకటి ఏదైనా గాసిప్ చూపించేది వింటాను అని చెప్పవచ్చు. కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అంటే దానికి మన ఫ్రీ విల్కి ఇంకొక పేరు పురుషార్థమే. ఫ్రీ విల్ని ఉపయోగించి మనకి మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకోవచ్చు. రేపే విడుదలవుతున్న కొత్త సినిమాని 100 రూపాయలు ఎక్కువ ఇచ్చన్నా టికెట్ కొనుక్కుని వెళ్ళాలి అనుకోవటం కూడా ఒక లక్ష్యం కొంతమందికి. ఇంకా మాట్లాడితే ముఖ్య లక్ష్యం. కానీ అది లక్ష్యంలోకి రాదు. అంతిమ లక్ష్యం ముఖ్యం. అది కూడా దీర్ఘ ప్రణాళిక ఏర్పరచుకుని దాని తగ్గ ప్రణాళికలను వేసుకోవాలి. మనిషి ఒక్కడే ఇవి చేయగలడు. అలా ఫ్రీ విల్లు, లక్ష్యాలు మనిషికి మాత్రమే ఉన్నాయి కాబట్టి దీన్ని పురుషార్థాలు అంటారు. శాస్త్రం మనిషికి 4 పురుషార్థాలను విధించింది. అవి ధర్మార్థ కామ మోక్షాలు. ధర్మంతో మొదలుపెట్టినా కూడా మనం ముందు అర్ధకామాల గురించి చూశాక ధర్మ మోక్షాలకు వద్దాం. అర్థం అంటే అక్షరాల తీసుకుంటే డబ్బు. కానీ దానితో పాటు అన్ని లౌకిక సంపదలు వస్తాయి. అంటే ధనం, హోదా, పరపతి, ఆస్తిపాస్తులు, అంగబలం అన్నీ వస్తాయి. జీవితానికి భద్రత ఇస్తాయని మనిషి వేటినైతే భావిస్తాడో అవన్నీ అర్థంలోకి వస్తాయి. ఒక అద్భుతమైన ప్రకటన ఉంది. జీవితం చాలా అందమైనది, దానికి భద్రతను చేకూర్చుకోండి అంటుంది. అంటే ఏమిటా భద్రత? వారి జీవిత బీమా పాలసీ. మా జీవిత బీమా పాలసీ తీసుకోండి అంటారు. దాని తర్వాత ఇంకొక ప్రకటన ఉంది. బంగారు పళ్ళానికైనా గోడ చేరువ కావాలి.
అమ్మాయి అందానికైనా ఉమా గోల్డ్ నగలు కావాలి అని దాని ప్రకటన. అంటే ప్రతి మనిషికి ఒక భద్రత కావాలి. ఆ భద్రత అతను అనుకునే విషయం మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకటే సమానమైన భద్రత ఉండదు. కొంతమందికి మనుషులుంటే చాలు, నలుగురితో స్నేహం చేయాలి, తను మరణించినప్పుడు నలుగురు తనని కాటికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. కొంతమంది డబ్బు ఉంటే చాలు, ఏదైనా తీర్చుకోవచ్చు, కొండ మీది కోతినైనా దింపుకోవచ్చు అంటారు. ఒక వ్యక్తిని కోరికలే గుర్రాలైతే అని అడిగితే ఆ గుర్రాలను అమ్ముకుని కోరికలు తీర్చుకుంటానంటాడు. అంటే అతను డబ్బు మీదే జీవితం ఆధారపడి ఉంది అని అనుకుంటాడు. అందువల్ల చాలామంది డబ్బుని షేర్ల రూపంలో, బంగారం కొనటంలో, ఇల్లు కొనటంలో, స్థలం కొనటంలో ఏర్పరచుకుంటారు. రెండవ అంశం కామం. కామం అంటే కోరిక. ఇంద్రియాలు కోరుకునే అనేక విషయ వస్తువులు. కాస్త డబ్బు పోగొడగానే సుఖాల్లో తేలిపోవాలనుకుంటాడు మనిషి. మళ్ళీ సుఖం నిర్వచనం ఏమిటి అంటే మనిషి మనిషికి మారుతుంది. కొంతమంది ఇంట్లోనే ఉండి టీవీల్లో వచ్చే 100 ఛానళ్లలో ఉన్న ప్రోగ్రాములను మార్చి మార్చి చూసుకుంటూ ఉంటారు. కొంతమంది బయట తిరగాలనుకుంటారు. బయట సినిమాలు, షికార్లు, ఊళ్ళు తిరగటాలు చేస్తేనే సుఖం ఉందనుకుంటారు. సో మనిషి ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా సుఖంగా ఉండాలి అని ఎవరూ ప్రత్యేకించి బోధించిన అవసరం లేదు. డబ్బు సంపాదించండి, కోరికలు తీర్చుకోండి అని శాస్త్రం చెప్పనవసరం లేదు, గురువు అవసరం లేదు. అంటే అర్ధకామాలు మనిషికి సహజంగా అబ్బే కోరికలు. కానీ శాస్త్రం వీటిని ఎందుకు ప్రవేశపెట్టింది? వీటితో ఆగకండి, దీనికన్నా ముందుకు వెళ్ళండి, ఇంకో 2 కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేర్చుకోండి అని చెప్పడానికి ప్రవేశపెట్టింది. ఆ 2 ఏమిటి? ధర్మం, మోక్షం. ధర్మం అంటే చిత్త సంస్కారం అంటారు, ఆంతరశుద్ధి అంటారు. మనిషికి అటువంటి సంస్కారాలు 41 చేస్తారు. ఆ సంస్కారాలు అతను పుట్టక ముందే మొదలైపోతాయి. గర్భాధారణ సంస్కారం, పుంసవ సంస్కారం, సీమంతం, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాసన, ఉపనయనం, వివాహం, ఇలా కొన్ని సంస్కారాలు తండ్రి చేస్తాడు. దాని తర్వాత అతను గృహస్థ అయ్యాక మరికొన్ని సంస్కారాలు చేయాలి. చివరి సంస్కారాన్ని అతను చేసుకోలేడు, మళ్ళీ అతను మరణించాక అతని బంధువర్గం చేస్తారు. దాన్ని అంత్యేష్టి సంస్కారం అంటారు. ఆ విధంగా మన జీవితంలో ప్రతిదీ ఒక సంస్కారమే. ఈ సంస్కారాలన్నీ అతను అంతఃకరణ శుద్ధి పొందడానికి తోడ్పడతాయి. అంతఃకరణ శుద్ధికి ఈ సంస్కారాలే కాదు, విలువలకు విలువనిచ్చే జీవన విధానం కూడా తోడ్పడుతుంది. నైతిక విలువలు చాలా ముఖ్యం. నైతిక విలువలే కాదు, ఆరోగ్యకరమైన దృక్పథం కూడా తోడవుతుంది. అందువలనే మన శాస్త్రం మనకి చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో ఈ నైతిక విలువలను నూరిపోసింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటుంది. తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని గౌరవించాలి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే ఇప్పుడు తల్లికి ఏమీ తెలియదు, తండ్రికి చాలా విషయాలు తెలియవు, గురువుకి అసలు బోధించడం రాదు. అతిథి వస్తే అనవసరమైన అతిథి, రాకోయి అనుకోని అతిథి అనే సాంప్రదాయంలో పడిపోతున్నాం మనం. వీరిని గౌరవించటం సంగతి దేవుడు ఎరుగు. వారిని మనకన్నా ఉన్నతమైన వారిగానే చూడలేం. వారికి ఏమీ తెలీదు అని కొట్టిపారేస్తాం. మనం ఎందుకు వారిని గౌరవించాలి? వారి వయస్సుని గౌరవిస్తున్నాం, వారి విఘ్నతకు దాసోహం అంటున్నాం, వారి అనుభవానికి జోహార్లు పలుకుతున్నాం. ఎందుకంటే కొంత పరిణితి వయస్సు వల్ల, అనుభవం వల్లనే వస్తుంది. మీ తల్లిని, బామ్మని చూస్తే వారికి బయట ప్రపంచం తెలియకపోయినా కూడా వారు వారి బంధు బలగంలోని అనుభవాలు చూసే చాలా నేర్చుకుంటారు. జీవితం నేర్పిన పాఠాలు, అందులో కొన్ని చెప్పుదెబ్బలు కూడా ఉంటాయి. వాటి వల్ల వారు ఎంతో నేర్చుకుంటారు. జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొని చాలా పరిణితి చెందుతారు, చాలా జ్ఞానం పొందుతారు. వారి నుంచి నేర్చుకుంటేనే చాలా నేర్చుకోగలుగుతాం మనం. అందువల్ల డబ్బుని చూసే తీరు, పరిసరాలను చూసే తీరు, జగత్తును చూసే తీరు, ఇవన్నీ మన జీవన విధానంలో ఒక భాగం. ఇవన్నీ మనకి చిత్తశుద్ధిని పెంపొందిస్తాయి.
దీన్ని ధర్మం అంటారు. దీన్ని వేదాంతం సూక్ష్మ బుద్ధి అంటుంది. దృశ్యతే తు అగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఎవరికన్నా ఆత్మజ్ఞానం పొందాలి అంటే చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి అంటుంది కఠోపనిషత్తు. ఆ సూక్ష్మ బుద్ధి ఎంత పదునుగా ఉండాలి అంటే క్షురకుని కత్తి అంచులాగా ఉండాలి అని అంటుంది. కానీ వచ్చిన చిక్కేమిటంటే శాస్త్రం మనిషికి ఈ లక్ష్యాన్ని అంటే ధర్మాన్ని ప్రత్యేకించి చూపించలేకపోతోంది. అర్ధకామాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అది అతనికే పుట్టుకతోనే తెలుసు. డబ్బు విలువ చిన్నపిల్లలకు కూడా తెలుసు. వాళ్ళకి మీరు ఒక 500 నోట్ ఇస్తే చాలా భద్రంగా పట్టుకుంటారు. సరే, సుఖం కావాలి అనేది కూడా చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఇప్పుడు పిల్లలు పుడుతూనే ఏసీ గదుల్లో పుడుతున్నారు. ఒక్క క్షణం ఏసీ పని చేయకపోతే కేవమని ఏడుస్తారు. కాబట్టి డబ్బు కావాలని సుఖం కావాలని ఎవరికి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకవేళ మాకు అర్థం కాలేదు అని ఎవరైనా అన్నా డబ్బుని చూపించి ఇదిగో ఇది అర్ధ పురుషార్థం అని చెప్పవచ్చు. ఏ టీవీ ఛానల్నో పెట్టి ఇదిగో ఇది కామ పురుషార్థం అని చూపించవచ్చు. కానీ ధర్మాన్ని చూపించేది ఎలా? ధర్మం శాస్త్రంలోనే వస్తుంది. ధర్మం ఎందుకు ముఖ్యమైన పురుషార్థమో తెలుసుకోవాలంటేనే చాలా సూక్ష్మ బుద్ధి ఉండాలి. ఎందుకంటే ధర్మం ఆంతర సంస్కారం. ఇది విలువలతో కూడిన మతపరమైన జీవితం గడిపితేనే వస్తుంది. కేవలం విలువలు పాటించినా రాదు, కేవలం మతపరంగా జీవించినా రాదు. రెండింటి మేలు కలయికగా జీవితం ఉండాలి. దీన్నే కృష్ణ పరమాత్మ దైవీ సంపత్తి అన్నాడు. దైవీ సంపత్తి అంటే ఆంతర సంపద, కనపడని ఐశ్వర్యం. ఇప్పుడు మోక్షం గురించి చూద్దాం. చివరి పురుషార్థం మోక్షం. ఇది అన్నిటికన్నా ఉత్తమమైన మార్గం. కఠోపనిషత్తులో ధర్మార్థ కామాలను ప్రేయో మార్గం అని, మోక్షాన్ని శ్రేయో మార్గం అని వస్తుంది. ఎందువల్ల అంటే ఆ మొదటి 3 మనకి ప్రియమైనవి, మనకి ఇష్టం కాబట్టి వాటి వెంట పడతాం. కానీ మోక్షం మనకి శ్రేయస్కరమైనది, శ్రేయో మార్గం. కానీ మనకి మంచివి అక్కర్లేదు, చెడువే కావాలి. దీని మోక్షాన్ని ఎందుకన్నారు? ఇది ముక్తిని లేదా స్వేచ్ఛను ఇస్తుంది. దేని నుంచి స్వేచ్ఛ? అజ్ఞానం నుంచి. ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అజ్ఞానం నుంచి విముక్తిని కలిగిస్తుంది. అజ్ఞానం నుంచి విముక్తి కలిగితే సంసారం నుంచే విముక్తి కలుగుతుంది. ఎందువల్ల? సంసారం ఎలా వచ్చింది? అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం కారణం, సంసారం కార్యం. కారణనాశే కార్యనాశ అని ఒక రూల్. కారణాన్ని తోసిపుచ్చితే దాని నుంచి వచ్చిన కార్యం దానంతట అదే నాశనం అవుతుంది. మన ఈ దశలు ఎప్పుడూ చూస్తూ వస్తుంటాం. అజ్ఞానం వల్ల కోరిక పుడుతుంది. కోరిక వల్ల మనిషి అనేక కర్మలు చేస్తాడు. చేసిన ప్రతి కర్మకి పుణ్యమో పాపమో వస్తుంది. కాబట్టి పుణ్య పాపాలు వస్తాయి. పుణ్య పాపాలను సుఖ దుఃఖాల రూపంలో అనుభవించాలి. సుఖ దుఃఖాల రూపంలో అనుభవించాలి అంటే ఈ జన్మ చాలదు. అందువల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉండాలి. కాబట్టి పునరపి జననం, పునరపి మరణం, వీటన్నింటినీ కలిపి సంసారం అంటారు. మొదటి దశ ఆఖరి దశ కలిపితే అజ్ఞానం = సంసారం. అందువల్ల అజ్ఞానం తొలగితే అజ్ఞాన జనిత సంసారం తొలగిపోతుంది. ఈ మధ్యలో స్టెప్స్ కూడా మాయమైపోతాయి. కానీ ముందే చూసినట్టుగా ఏ డబ్బునో సుఖానో చూసినట్టుగా మోక్షాన్ని ఒక షోకేస్లో పెట్టి ఇదిగో ఇది మోక్షం అంటే దీని ఒక్కొక్కరు వచ్చి చూడండి అని చూపలేం. అందువల్ల ధర్మము కంటికి కనపడదు, మోక్షము కంటికి కనపడదు. కానీ శాస్త్రం ఈ రెండింటినీ కూడా మనిషి యొక్క లక్ష్యాలలో కలిపింది. వీటి విలువ మీకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు, అర్థం తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు. కానీ వీటిని మీ జీవితంలో పాటించండి చాలు. మీకే కాలక్రమేణా వీటి విలువ తెలుస్తుంది అంటుంది శాస్త్రం. వేదమాతలాగా మన మాత కూడా మనకి జీవితంలో తన పెంపకంలో ఈ ధర్మ మోక్షాలను రంగరించి పోస్తుంది. చిన్న వయసులో తల్లి శుద్ధులు చెప్తే అర్థం కాదు. పరిశుభ్రత ఉండాలి అని నేర్పించడానికి ఏం చేస్తుంది? తనే పిల్లవాడిని తీసుకువెళ్ళి కాళ్ళు చేతులు కడిగి నోరు కడిగి అన్నం పెడుతుంది. దాని తర్వాత మళ్ళీ నోరు కడుగుతుంది.
అలాగే పొద్దున్న లేవగానే స్నానం చేయిస్తుంది. ఇవన్నీ చర్యల ద్వారా చూపిస్తుంది. ఇవన్నీ వివరించి చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు అని తెలుసు. కొంత వయసు వచ్చాక స్నానం చేసి రాందే అన్నం పెట్టను అంటుంది. దేవుడికి నమస్కారం పెట్టందే ప్రసాదం ఇవ్వను అంటుంది. అంటే కొన్ని నియమాలులాగా బలవంతంగా చొప్పించి మంచి పద్ధతులు నేర్పిస్తుంది. తను దేవుడికి దండం పెడితే పిల్లలు పెడతారు. పెద్దవారికి దండం పెడితే పిల్లలు పెడతారు. తన తల్లిని గౌరవించకపోతే పిల్లలు తనని గౌరవించరు. అందువల్ల వారి ప్రవర్తన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు. ఎ చైల్డ్స్ వొకేషన్ ఈజ్ ఎండ్లెస్ ఇమిటేషన్ అంటాడు వర్డ్స్వర్త్. పిల్లలు పెద్దలు ఏం చేస్తే దాన్ని వారికి తెలియకుండా అనుకరిస్తారు అని. అందువల్ల జాగ్రత్తగా తల్లి వారికి మంచి విషయాలను ప్రవర్తనలో చొప్పించి చూపిస్తుంది. సో ఎలా తల్లి నేర్పిస్తుందో అలా వేదం అనే తల్లి కూడా మనకి కొన్ని విధి నిషేధాలను విధించింది. ఇవి చేసి తీరాలి అంటుంది, ఇవి చేయకూడదు అంటుంది. వేదమాత నా మంచి కోసమే చెప్తోంది అని అర్థం చేసుకుని వాటిని పాటించాలి. ఇందాకే చూసాం, యమ నియమాలను పాటించాలి. ఆంతర శుద్ధి కలుగుతుంది, దైవీ సంపత్తి కలుగుతుంది. ధర్మ మోక్షాలు వేదమాత చెప్పిన పురుషార్థాలు, వాటిని కూడా నేను పాటించాలి అని నేర్చుకుంటే చాలు ప్రస్తుతానికి. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే లౌకిక విధానంలో పరుగు అంటూ పరుగులు తీసేవారికి ధర్మ మోక్షాలనేవి ఉన్నాయనే తెలీదు. డబ్బు సంపాదన మోజులో పడి ఒక్కోసారి ధర్మాన్ని కాలరాస్తారు, నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తారు. ఇటువంటి వారిని కృష్ణ పరమాత్మ ఆసురీ సంపత్తి ఉన్నవారు అని పేర్కొని వారిని తీవ్రంగా విమర్శించాడు 9వ శ్లోకంలో. వారు ఆధ్యాత్మికంగా నష్టపోతున్నారు అన్నాడు. నష్టాత్మానః అన్నాడు. ఎందుకంటే వారికి వేదాల మీద శ్రద్ధ ఉంటే వేదాల గురించి తెలుసుకోవచ్చు. వేదాల మీద శ్రద్ధ లేదు, భగవంతుని మీద శ్రద్ధ లేదు, గురువు మీద శ్రద్ధ లేదు, వారికి తెలీదు, ఇంకొకరు చెప్తే వినరు. అటువంటి వారిని మనం బాగు చేయలేం, తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప. అందువల్ల వారిని అల్పబుద్ధయ అని కూడా అన్నాడు. వారికి అల్పబుద్ధి ఉండటం వల్ల వారే నష్టపోతున్నారు. వారితో ధర్మం గురించి మాట్లాడితే వారు ధర్మానికి విలువనివ్వకపోగా మీకు ఎదురు కొన్ని ఉదాహరణలు చూపిస్తారు. ఇలా చెడుగా మాట్లాడే వారికి చాలా తార్కిక బుద్ధి ఉంటుంది, వాదన పటిమ ఉంటుంది. వారు చెప్పిందే నిజం అని మీకు అనిపించేలాగా మీతో ఎదురు వాదిస్తారు. వారు కొంతమందిని చూపించి ఇదిగో వీరు చాలా ధార్మిక పురుషులు, గొప్ప భక్తులు, నైతిక విలువలు బాగా పాటిస్తారు, కానీ వారి జీవితం ఎలా ఉందో చూడండి అంటారు. ఇంకొక పక్క ఇదిగో వీరు అధార్మిక జీవనం గడుపుతున్నారు, కానీ వారు పైకి వచ్చారు అని అంటారు. వారిది నిజమైనట్టుగా అనిపిస్తుంది, కానీ అవి ఎక్సెప్షన్స్. ప్రకృతి సూత్రాలను కాదనకూడదు, అర్థం లేని వాదన. మంచి ఆరోగ్యం ఉండాలంటే ఎన్నో ఆరోగ్య సూత్రాలను పాటించాలి అంటుంది శాస్త్రం. ఎటువంటి ఆహారం తినాలో, ఎటువంటి ఆహారం తినకూడదో చెప్తుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తుంది. కానీ ఇక్కడ కూడా కొంతమంది అదిగో సిగరెట్టు, మద్యం, మాంసాహారం తీసుకుంటున్న వారు సంవత్సరాల తరబడి ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతి చిన్న విషయంలోనూ జాగ్రత్త పడుతున్న వారు చాలా తొందరగా ఆయుష్ తీరి మరణిస్తున్నారు. రోజు యోగాసనాలు వేస్తున్నా కూడా గుండె జబ్బు వచ్చి పోయిన వారు ఉన్నారు. ఏమిటి దీనికి మీ జవాబు అంటారు. ఇవన్నీ ఎక్సెప్షన్స్. కానీ వీటిని చూసి మనం ప్రకృతి నియమాలను సడలించకూడదు, ప్రకృతి సూత్రాలను కొట్టివేయలేం, ఆరోగ్య సూత్రాలను అసలే కాదనలేం. ధర్మం పాటించిన వారు అవస్థపడుతున్నారు, అధర్మం పాటించిన వారు హాయిగా ఉన్నారు అనటంలో అర్థం లేదు. సిగరెట్ తాగిన వ్యక్తి బాగున్నాడు, తాగని వాడు చనిపోతున్నాడు అనటంలోనూ అర్థం లేదు. పూడి గుడిసెలో ఉండేవాడు కుళాయి నీళ్లు తాగి హాయిగా ఉన్నాడు, బిస్లరీ నీరు తాగిన వాడు చచ్చిపోతున్నాడు అంటారు. బానే, సరే అయితే నువ్వు మురికి నీళ్లు తాగు అంటే తాగుతారా? తాగలేరు. అందువల్ల ఆరోగ్య సూత్రాలను పాటించి తీరాలి, ప్రకృతి సూత్రాలను పాటించి తీరాలి. ప్రతి నియమానికి ఒక సడలింపు ఉంటుంది. ఎవ్రీ రూల్ హ్యాస్ అన్ ఎక్సెప్షన్. మన ఎక్సెప్షన్లను చూస్తూ పోతూ ఉంటే ఏ నియమాన్ని పాటించలేం. అందువల్ల ధర్మం అవసరం లేదు, నేను అధర్మాన్ని పాటిస్తాను అనకూడదు.
ధర్మం మాత్రమే మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఆశ్రీ సంపత్తి ఉంటే ఈ విషయం అర్థం చేసుకోలేరు. అటువంటి వారిని మనం ఏమీ చేయలేమని కూడా చూసాం. అటువంటి వారు హింసా కార్యక్రమాలను చేపడతారు. హింస అధర్మం. కానీ వారికి అది అధర్మం అని తెలిస్తే కదా చేయకుండా ఉండటానికి. వారికి ఏది ఆటంకమైతే దాన్ని తొలగించుకోవడమే వారి ఉద్దేశం. అందువల్ల వారు జగతః అహితాః అంటున్నాడు. అంటే వారు జగత్తుకు శత్రువులు అవుతారు. అధార్మిక పురుషులు లేదా ఆసురీ సంపత్తి ఉన్నవారు సమాజానికి చీడ పురుగులుగా మారి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారు. ఇక్కడితో పురుషార్థాల మీద విశ్లేషణ అయిపోయింది. ఇప్పుడు 10వ శ్లోకం చూద్దాం. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. ఈ పదాలన్నీ ఇంతకు ముందే మనం చూసాం. రాక్షసీ సంపత్తి గురించి చెప్పినప్పుడు ఈ మొదటి 3 వచ్చాయి. దంభమాన మదాన్విత. దంభమాన మదాన్విత అంటే కొన్ని కోరికలు తీరేసరికి దంభం, దురభిమానం, మదం పెరుగుతాయి అంటున్నాడు. దంభం అంటే ఆర్భాటం, గొప్పలకు పోవటం. దురభిమానం అంటే గర్వం చూపించటం. మదం అంటే పొగరుగా ఉండటం. ఇవన్నీ ప్రతికూల లక్షణాలు. వీరికి ఎందుకు వస్తున్నాయి? దుష్పూరం కామం ఆశ్రిత్య. లౌకిక కోరికలకు అంతు పొంతు ఉండదు. కోరికలు అనంతం అని నేర్చుకుంటాం ఎకనామిక్స్ లో. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ అని. మనం కొన్ని కోరికలు తీరితే ఆనందం కలుగుతుంది అనుకుంటాం, కానీ అది ఎండమావి వంటిది. కోరికను కామ అంటారు. కామ అంటే ఇంగ్లీష్ లో ఫుల్ స్టాప్ కానిది, దాని తర్వాత ఇంకేదో వస్తుంది అని అర్థం. కాబట్టి మనకి కోరికలకి ఫుల్ స్టాప్ లేదు. 10 కోరికలు తీరితే 10/10 ఆనందం కలగాలి కదా. మనం 10 కోరికలు తీరాలని ముందు నియమం పెట్టుకున్నాం. అందులో 4 కోరికలు తీరాయి. సో 4/10 అంటే కొంత శాతం ఆనందం అనుభవించాలి కదా. కానీ 4 తీరేసరికి ఈ కింద 10 కోరికలు కాస్త 1000 అవుతాయి. దాని తర్వాత 10,000 అవుతాయి. తర్వాత 1,00,000 అవుతాయి. అంటే కింద సంఖ్య పెరుగుతూ వస్తుంది, పైన తీరిన సంఖ్య తగ్గుతూ వస్తుంది అంటారు చిన్మయానంద స్వామి. అందువల్ల కోరిక తీరటం వల్ల కలిగే ఆనందం చాలా తక్కువ శాతం ఉంటే కోరికలు అనంతంగా పెరిగిపోతాయి. అందువల్ల కోరికను మహాసనం అన్నాడు కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో. మీరు ఎంతసేపు పైన తీరుతున్న సంఖ్యనే చూస్తున్నారు, కానీ కింద మీకు తెలియకుండా 1000, 100లో పెరిగిపోతున్న సంఖ్య మీరు చూడటం లేదు అంటున్నాడు. అందువల్ల కోరికలు తీరిన కొద్దీ ఆనందం పెరగాల్సింది పోయి కోరికలు అనంతంగా పెరగటం వల్ల ఆనందం పెరగటం లేదు. దాన్ని దుష్పూరం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే వారికి ఎంతకీ తృప్తి కలగటం లేదు. అగ్నిలో ఆజ్యం పోసినట్టు అంటారు. అగ్నిలో ఆజ్యం పోస్తే మంట తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవుతుంది. ఏమిటి ఎక్కువ అవుతాయి? దంభమాన మదాన్వితాహ చూసాం. దంభము, దురభిమానము, మదము ఎక్కువ అవుతాయని చూసాం. మోహాత్ గృహీత్వా సద్గ్రాహాన్. ఇవి ఎందువల్ల కలుగుతున్నాయంటే మోహం వల్ల కలుగుతున్నాయి. ఏమిటా మోహం? ధర్మాధర్మ విచక్షణ లేకపోవడం. ఎంతో కష్టపడి జీవితంలో ఏ విజయాన్ని సాధించినా దానికి కాల పరిమితి, దేశ పరిమితి ఉంటుందని తెలియకపోవడం. పరిచ్ఛిన్నం ప్లస్ పరిచ్ఛిన్నం = పరిచ్ఛిన్న ఫలమే, అపరిచ్ఛిన్నం రాదు. మనిషి పరిచ్ఛిన్న జీవి. అతను చేసే కర్మలు పరిచ్ఛిన్న కర్మలు. అప్పుడు అపరిచ్ఛిన్న ఫలం ఎలా వస్తుంది? సింపుల్ లాజిక్ దీనికి. ఆ విషయం వారికి అర్థం కావటం లేదు. ఎందువల్ల అంటే వారు మోహంలో పడి ఉన్నారు. అసద్గ్రాహాన్ అంటే తప్పుడు సిద్ధాంతాలు. బాహ్య వస్తువులు నాకు ఆనందాన్ని ఇస్తాయి అనే తప్పుడు సిద్ధాంతం. బాహ్య వస్తువుకే భద్రత లేదు. డబ్బు శాశ్వతం కాదు. ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది, వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది, నిత్యావసరాల ఖర్చులు పెరుగుతాయి. అందువల్ల ధనం శాశ్వతం కాదు. ఆస్తి 10 కాలాలు నిలవదు. బంధుబలగం ఆపేక్షలు ఎప్పుడూ ఒక్క రీతిలో ఉండవు. ఉద్యోగం ఏ క్షణంలో పోతుందో అసలే తెలియదు. వాటికే భద్రత లేనటువంటి వస్తువులను పట్టుకు పాకులాడితే వాటి వల్ల ఏం భద్రత కలుగుతుంది? కానీ అది ఆలోచించే తీరిక లేదు మనకి. ఒక లంకంత ఇల్లు కట్టుకుని దానికి సెక్యూరిటీ గార్డుగా ఒక మనిషిని పెడతాం. అతనే అర్భకంగా గాలి వీస్తే పడిపోయేలా ఉంటాడు.
అతనేం భద్రత చూపగలడు? కానీ ఇవన్నీ అర్థం కావు ఇటువంటి మనుషులకి. పెద్ద పెద్ద కుక్కలను ఇంటి బయట కాపలా పెడతారు. ఆ కుక్కల్నే లొంగ తీసుకుంటారు దొంగలు. అది తెలియదు. ప్రవర్తంతే అశుచి వ్రతాహ. అనేక వ్రతాలను ఆచరిస్తారు. వ్రతాలంటే తొందరపడకండి, మంచి వ్రతాలు కాదు. అయ్యప్ప దీక్ష వంటివి కావు. అశుచి వ్రతాలు, శుభ్రత లేనివి, అంటే భ్రష్టాచార పద్ధతులు. మంచి పనులు చేయరు వీరని చూసాం కదా. అలాంటి వారు అయ్యప్ప దీక్ష ఎక్కడ తీసుకుంటారు? ఏమైనా దీక్ష తీసుకుంటే అది ఎదుటి వ్యక్తిని ఎలా అనగదొక్కాలా అనే పట్టుదల ఉంటుంది అంతే. రాక్షసులు అదే కదా చేసేవారు. వారు తీవ్రంగా ఘోరమైన తపస్సు చేసేవారు. అది మానవాళికి హాని చేసే తపస్సుగా ఉండేది. ఉదాహరణకి భస్మాసురుడు నేను ఎవరి నెత్తి మీద చేయి పెడితే వారు మరణించాలి అన్నాడు. ఇటువంటి ఘోరమైన కోరికలు కోరటానికి తీవ్రమైన తపస్సులు చేస్తారు వారు. అంటే వారి దీక్షలను ప్రతికూల చర్యలకు పాటిస్తారు. 11 చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. ఈ లౌకిక లక్ష్యాలు కోరేవారు ఎంతసేపు బాహ్య ప్రపంచం మీదే ఆధారపడతారు. వారికి ధర్మార్థ కామ మోక్షాల్లో అర్ధకామాలే ముఖ్యం అని చూసాం. అందువల్ల అంతకంతకు ఆస్తిని పోగేయటానికి ప్రయత్నిస్తారు. బాహ్య వస్తువుల్లో సుఖాన్ని వెతుక్కుంటారు. సర్వం పరవశం దుఃఖం, సర్వం ఆత్మవశం సుఖం అంటుంది వేదాంతం. బాహ్య వస్తువుల మీద ఆధారపడితే అవి శాశ్వతం కావు. కాబట్టి శాశ్వత ఆనందాన్ని ఇవ్వవు. నీ మీదే నువ్వు ఆధారపడితే ఆనందమే ఆనందం. ఆత్మలో రమించే జ్ఞాని ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాడు. ఆత్మన్యేవాత్మనా తుష్టః అని వస్తుంది భగవద్గీతలో. అందువల్ల బాహ్య వస్తువుల మీద ఆధారపడకండి అంటుంది శాస్త్రం. బాహ్య వస్తువులు ఆనందాన్ని ఇస్తాయి అని మనకి బాహ్య ప్రపంచం అనంతమైన ప్రకటనలతో హోరెత్తిస్తుంది. అవి చూసి వాటికి ఆకర్షించబడి వాటి ప్రలోభంలో పడిపోతాం. ఆఖరికి ఇప్పుడు సబ్బు కూడా 100 రకాల సబ్బులు వచ్చాయి. కాలికొకటి, చేతికొకటి, మొహానికి ఒకటి, అలా ఒక మనిషికి 5 రకాల సబ్బులు. అంతా మాయాజాలం, ఆకర్షణీయమైన ప్రపంచం. జీవితం ఆనందమయంగా సాగటానికి అనేక సదుపాయాలు వచ్చాయి. ఒళ్ళొంచి కష్టపడకుండా అనేక యంత్రాలు. మెట్లెక్కాలంటే మెట్లెక్కకుండా లిఫ్ట్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి. ఇంకా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు, వీటి గురించి చెప్పనే అవసరం లేదు. ఒక బటన్ నొక్కితే పనులన్నీ అయిపోతూ ఉంటాయి. సౌఖ్యాలే సౌఖ్యాలు. కానీ వాటిని వెన్నంటే అభద్రతా భావన. ఏ క్షణంలో అవి పనిచేయటం మానేస్తాయో తెలీదు. అంతేకాదు ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్ ఎంత యూస్ఫుల్లో అంత హార్మ్ఫుల్ కూడా. వాటి వల్ల జీవితాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. ఎక్సెప్షన్స్ అనుకోండి, అయినా అవి భయం కలిగిస్తూనే ఉంటాయి. అందువల్ల జీవితం వీటి వల్ల ఎప్పుడు మలుపు తిరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏమవుతుందో తెలియకపోయేసరికి క్షణ క్షణం భయం. భయం భయం బతుకు భయం అనే నానుడికి ధీటుగా నిలుస్తారు వారు. ఈ భయాందోళనలు ఆధ్యాత్మిక చింతన కలగజేయనివ్వవు. చింతాం అపరిమేయాం. చింత అంటే బెంగ, ఆందోళన. అపరిమేయాం అంటే అంతులేని చింత, అంతులేని ఆందోళన. ఆశ్రీ సంపత్తి ఉన్న మనిషిని అంతులేని చింతలు వెంటాడుతూ ఉంటాయి. నిద్రలేమి ఒక చింత. ఇప్పుడు ప్రపంచీకరణం జరగటం వల్ల ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది అన్ని దేశాలను ప్రభావితం చేస్తుంది. 2 దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. షేర్ మార్కెట్ పడిపోతుంది. అందువల్ల అమెరికాలో ఏదైనా నిర్ణయం తీసుకున్నా ఇక్కడ మన దేశ ప్రజల జీవితం మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అయిపోతుంది. కానీ దైవీ సంపత్తి ఉన్న వ్యక్తి కర్మయోగిలా పనిచేస్తాడు. అతనికి ఈ చింతలేవి ఉండవు. నాస్తా ధర్మే నచవసు నిచయే నైవ కామోపభోగే యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి త్వత్పాదాంభోరుహ యుగగత నిశ్చలా భక్తిరస్తు. ఏది జరగాలని రాసి పెట్టుంటే అది జరగని,
నా శాంతి ఊహించలేని వస్తువుల మీద ఆధారపడుకుండుగాక. నాకు బాహ్య వస్తువుల మీద అధికారం లేదు. అందువల్ల నాకు వచ్చిన దాన్ని నేను నవ్వుతూ స్వీకరించే ధైర్యాన్ని నాకు ఇయ్యి. ఇది ఆత్మజ్ఞాని చేసే ప్రార్థన కాదు, దైవ చింతన ఉన్న వ్యక్తి చేసే ప్రార్థన. యాక్సెప్ట్ అండ్ అకామిడేట్. ఏదొచ్చినా దాన్ని నవ్వుతూ స్వీకరించాలి. దాని గురించి చింతించకూడదు. కానీ ఆశ్రయ సంపత్తి ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు? అంతులేని చింతనలు పడతాడు. నిద్ర పట్టకపోతే నిద్ర మాత్రం వేసుకుంటాడు. అలా ఎన్నాళ్ళు చింతపడతాడు? ప్రళయాంతం, అతను మరణించే వరకు. ఇటువంటి వారిని భగవంతుణ్ణి శరణు వేయడం అంటే వేడరు. ఎందుకంటే వారు వేదాన్ని నమ్మరు, భగవంతుణ్ణి నమ్మరు, ధర్మాన్ని నమ్మరు అని ముందే చూసాం. వారికి భగవంతుని మీద భక్తి లేదు, కర్మయోగం మీద శ్రద్ధ లేదు, శాస్త్రం మీద గురి లేదు, రోజువారీ ప్రార్థనల మీద అసలే నమ్మకం. కామోపభోగ పరమాహ. వారికి ఉన్న శ్రద్ధల్లా ఒక్క కోరికలు ధనం మీదే. కాసుకు లోకం దాసోహం అంటారు. వారు దాసోహం అనేది కనకానికి, సుఖాలకు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటారు, వైన్, ఉమన్, వెల్త్ అని. ఎంతసేపు లౌకిక సుఖాల వెంటే పరిగెడతారు. ఇది ఏతావత్ నిశ్చితాహ. వారి అవస్థలో పడి కొట్టుకుపోతున్నా కూడా ఇది అవస్థ, తప్పు ఆలోచన అని తెలియదు. ఇంకోరు చెప్పినా వినరు. ఇదే జీవితం అనే స్థిరమైన నిశ్చయంతో ఉంటారు వీరంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఇటువంటి వారిని తీవ్రంగా విమర్శిస్తాయి. అవిద్యాయామంతరే వర్తమానాః స్వయం ధీరాః పండితం మన్యమానాః జంఘన్యమానాః పర్యంతి మూఢాః అంధేనైవ నీయమానా యథాంధాః. ఇటువంటి లౌకిక సుఖాల వెంట పడే వారిని ఉపనిషత్తులు మూఢులు అని, అంధులు అని విమర్శిస్తుంది. వారు మూఢులైనా పర్వాలేదు, కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే వారిని వారే ధీరులు అని ప్రకటించేసుకుంటారు. ఉపనిషత్తులో ధీరులు అంటే ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి లేదా ఆత్మానాత్మ వివేకం చేయగలిగిన వ్యక్తి. వారు శాస్త్రాన్నే నేర్చుకోరు, ఆత్మ అంటే ఏమిటో తెలీదు, కానీ వారిని వారే ధీరులుగా ప్రకటించుకుంటారు, తెలివైన వారుగా భావిస్తారు. అలా భావించి ఊరుకుంటే పొరపాటు లేదు. కానీ వారి వాక్శుద్ధి ఎంతగా ఉంటుందంటే వారి మాటలతో మరో 10 మందిని ప్రభావితం చేసి వారి చెడు మార్గం వైపు వారిని దారి మళ్లిస్తారు. ఒక అంధుడు ఇంకొక అంధుడికి దారి చూపించినట్టుగా వారి ప్రభావంలోకి మరో నలుగురిని దింపుతారు. అది ఇంకా ప్రమాదం. కనీసం వారొక్కళ్ళు భ్రష్టు పట్టిపోతే పర్వాలేదు, కానీ ఇంకా అనేక మందిని వారి దారి వైపు తిప్పుతారు. అది ఇంకా ప్రమాదం. కానీ వారు అదే జీవితం అనుకుంటారు, ఇంకో మంచి మార్గం ఉందని వారికి తెలియదు. ఇంకా వీరి వర్ణనే కొనసాగుతున్నది, అది వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.